ప్రీవియస్ క్లాస్లో ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ చూసుకున్నాం కదా. దాని మీద ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ, విద్యార్థుల శారీరక అభివృద్ధిని మాత్రమే మెరుగుపరచడం. ఆప్షన్ బి, విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక అన్ని దృక్కోణాల్లో అభివృద్ధి చేయడం. ఆప్షన్ సి, కేవలం అకాడమిక్ పరంగానే మెరుగుపరచడం. ఆప్షన్ డి, సామాజిక విలువలను మాత్రమే ప్రోత్సహించడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక అన్ని దృక్కోణాల్లో అభివృద్ధి చేయడం. ఎందుకంటే విద్య యొక్క లక్ష్యం ఏంటంటే సమగ్ర అభివృద్ధి, కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. విద్య పాఠశాలలో పిల్లలను అభివృద్ధి చేసే విధానం ఏమిటి? పాఠశాలలో పిల్లలను అభివృద్ధి చేసే విధానం ఏమిటి అంటే వారిని సమాజంతో పరిమితం చేయడం. సెకండ్ ఆప్షన్, వారి మానసిక మరియు శారీరక సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. థర్డ్ ఆప్షన్ సి, కేవలం మత పాఠాలను మాత్రమే నేర్పడం. ఆప్షన్ డి, సామాజిక పరస్పర చర్యలను నివారించడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వారి మానసిక మరియు శారీరక సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. సమగ్ర అభివృద్ధి అంటే మానసికంగాను అలాగే శారీరకంగాను కూడా వాళ్ళని అభివృద్ధి చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, విద్య ఎలా ఉండాలి? ఆప్షన్ ఏ, కేవలం నిర్దిష్ట నైపుణ్యాలను నేర్పడం. ఆప్షన్ బి, విద్యార్థులను భవిష్యత్తు సమాజ పాత్ర కోసం సిద్ధం చేయడం. ఆప్షన్ సి, సామాజిక మరియు సాంస్కృతిక అంశాలు నిర్లక్ష్యం చేయడం. ఆప్షన్ డి, వ్యక్తిగత అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విద్యార్థుల భవిష్యత్తు సమాజ పాత్ర కోసం సిద్ధం చేయడం. విద్యార్థుల భవిష్యత్తులో సమాజం కోసం ఉండేటట్లుగా వాళ్ళని సిద్ధం చేయడం. ఫోర్త్ క్వశ్చన్, తత్వశాస్త్రం మరియు విద్య మధ్య సంబంధం ఏమిటి? ఆప్షన్ ఏ, అవి పూర్తిగా సంబంధం లేకుండా ఉంటాయి. ఆప్షన్ బి, విద్య తత్వశాస్త్రాల సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ సి, తత్వశాస్త్రం విద్యా వ్యవస్థ యొక్క పరిమితులను నిర్ణయిస్తుంది. ఆప్షన్ 4, తత్వశాస్త్రం విద్యా ప్రక్రియకు సంబంధం ఉండదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విద్య తత్వశాస్త్రము యొక్క సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, విద్య ఎలా ఉండాలి? ఆప్షన్ ఏ, కేవలం జ్ఞానాన్ని అందించాలి. ఆప్షన్ బి, విద్యార్థుల వ్యక్తిత్వం మరియు పాత్రను అభివృద్ధి చేయాలి. ఆప్షన్ సి, కేవలం ఉద్యోగులుగా తయారు చేయాలి. ఆప్షన్ డి, నైతిక అభివృద్ధిని నిర్లక్ష్యం చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విద్యార్థుల వ్యక్తిత్వం మరియు పాత్రను అభివృద్ధి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, జ్ఞానం శక్తిగా విద్యను అభివృద్ధి చేయడానికి కృషి చేసిన తత్వవేత్త ఎవరు? జ్ఞానమే శక్తిగా విద్యను అభివృద్ధి చేయడానికి, విద్యను గురించి చెప్పిన వాళ్ళు జ్ఞానమే శక్తి అని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ, కమ్యూనియస్. ఆప్షన్ బి, సోక్రటీస్. ఆప్షన్ సి, బేకన్. ఆప్షన్ డి, జాన్ డ్యూయి. ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బేకన్. నిన్న చెప్పుకున్నాం కదా మనం, బేకన్ అనేది ఒక ఫుడ్ ఉంటుంది. బేకన్ అనే ఫుడ్ ఉంటుంది, అంటే ఫుడ్ తింటే మనకి ఎనర్జీ వస్తుంది. అలాగే జ్ఞానం కూడా మనకి శక్తిలాగా పనిచేస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని శక్తిగా చెప్పింది ఎవరు అంటే మనం బేకన్ అని గుర్తుపెట్టుకోవాలని నిన్న చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తిపరమైన విద్య యొక్క లక్ష్యం ఏమిటి? వృత్తిపరమైన విద్య యొక్క లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ, విమర్శనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడం. ఆప్షన్ బి, ఒక నిర్దిష్ట వృత్తి లేదా వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. ఆప్షన్ సి, ఆధ్యాత్మిక పెరుగుదల. ఆప్షన్ సి, శారీరక సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఒక
నిర్దిష్ట వృత్తి లేదా వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. విద్య యొక్క సాంస్కృతిక లక్ష్యం ఏమిటి? విద్య యొక్క సాంస్కృతిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ. ఆధునిక విద్యా వ్యవస్థలను ప్రోత్సహించడం. ఆప్షన్ బి. సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించటం. ఆప్షన్ సి. సంస్కృతి ఆచారాలను తోసిపుచ్చడం. ఆప్షన్ డి. సాంస్కృతిక వైవిధ్యాన్ని నిర్లక్ష్యం చేయడం. ఇంకొకసారి చూడండి ఆన్సర్స్. ఆప్షన్స్: ఆధునిక విద్యా వ్యవస్థను ప్రోత్సహించడం. సెకండ్ ఆప్షన్ సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడం. థర్డ్ ఆప్షన్ సాంస్కృతిక ఆచారాలను నిర్లక్ష్యం చేయడం. ఫోర్త్ ఆప్షన్ సాంస్కృతిక వైవిధ్యాలను నిర్లక్ష్యం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడం. విద్య ఎలా ఉండాలి? ఆప్షన్ ఏ. కేవలం జ్ఞానాన్ని అందించాలి. ఆప్షన్ బి. విద్యార్థుల వ్యక్తిత్వం మరియు పాత్రను అభివృద్ధి చేయాలి. ఆప్షన్ సి. కేవలం ఉద్యోగాలు పొందేలా తయారు చేయాలి. ఆప్షన్ డి. అకాడమిక్ నేర్పు మాత్రమే ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. వ్యక్తుల వ్యక్తిత్వం మరియు పాత్రను అభివృద్ధి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఆధ్యాత్మిక లక్ష్యం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక లక్ష్యం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ. అకాడమిక్ విజయం పెంచడం. ఆప్షన్ బి. విద్యార్థులను ఆధ్యాత్మిక యొక్క ప్రాధాన్యతను అవగతం చేసుకోవడం. ఆప్షన్ బి. విద్యార్థులు ఆధ్యాత్మికత యొక్క ప్రాధాన్యతను అవగతం చేసుకోవడం. ఆప్షన్ సి. మత విలువలను నేర్పడం. ఆప్షన్ డి. కేవలం శారీరక అభివృద్ధిపై దృష్టి పెట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. విద్యార్థులు ఆధ్యాత్మిక యొక్క ప్రాధాన్యతను అవగతం చేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. విరామ లక్ష్యం యొక్క ఉద్దేశం ఏమిటి? విరామ లక్ష్యం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ. విద్యార్థులను పాఠశాల వెలుపల ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రేరేపించడం. విద్యార్థులను నెక్స్ట్ ఆప్షన్ బి. విద్యార్థులను కేవలం అకాడమిక్ పనులపై దృష్టి పెట్టించడం. ఆప్షన్ సి. విశ్రాంతి నిరోధించడం. ఆప్షన్ డి. మానసిక ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టడం. సరైన సమాధానం విద్యార్థులను పాఠశాల వెలుపల ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రేరేపించడం. విరామ లక్ష్యం అంటే ఉన్న లీజర్ టైంని వేస్ట్ చేయకుండా వేరే యాక్టివిటీస్కి యూటిలైజ్ చేసుకొని డెవలప్ అవ్వడం కోసం. అంటే ఇక్కడ ఏంటంటే వేరే యాక్టివిటీస్కి యూజ్ చేస్తామంటే అకాడమిక్ కాకుండా తనకి వేరే ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో పెట్టడం అన్నమాట. ఇక్కడ ఏమొస్తుంది దీన్ని బట్టి అయితే విద్యార్థులు పాఠశాల వెలుపల ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రేరేపించడం. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేకమైన లక్ష్యాల ఉద్దేశం ఏమిటి? ప్రత్యేకమైన లక్ష్యాల ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ. విద్య యొక్క పరిధిని పరిమితం చేయడం. ఆప్షన్ బి. విద్యా ఆచారాలను నిర్దిష్ట ఫలితాల వైపుకు మార్గదర్శకం చేయడం. ఆప్షన్ సి. కేవలం జ్ఞానం నిలిపివేయడం. జ్ఞానంతో నింపివేయడం. ఆప్షన్ డి. స్వతంత్ర ఆలోచనలను నిరోధించడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. విద్యా ఆచారాలను నిర్దిష్ట ఫలితాల వైపు మార్గనిర్దేశకం చేయడం. ఫిఫ్త్ క్వశ్చన్. విద్య ఎలా ఉండాలి? నెక్స్ట్ క్వశ్చన్. విద్య ఎలా ఉండాలి? ఆప్షన్ ఏ. కేవలం జ్ఞానాన్ని అందించాలి. ఆప్షన్ బి. విద్యార్థుల వ్యక్తిత్వం మరియు పాత్రను అభివృద్ధి చేయాలి. ఆప్షన్ సి. కేవలం ఉద్యోగాలు పొందేలా తయారు చేయాలి. ఆప్షన్ డి. అకాడమిక్ నేర్పు మాత్రమే ఉండాలి. కరెక్ట్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ బి. విద్యార్థుల వ్యక్తిత్వం మరియు పాత్రను అభివృద్ధి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో విద్య యొక్క ప్రత్యేక లక్ష్యం ఏది కాదు? ఆప్షన్ ఏ. జ్ఞాన సంపాదన. ఆప్షన్ బి. పాత్ర నిర్మాణం. ఆప్షన్ సి. ఆర్థిక విజయము మాత్రమే. ఆప్షన్ డి. వృత్తిపరమైన శిక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఆర్థిక విజయము మాత్రమే.
ఆర్థిక విజయం మాత్రమే కాదు, అన్నీ కూడా లక్ష్యాల్లో పాత్ర నిర్మాణం, జ్ఞాన సంపాదన అన్నీ కూడా లక్ష్యాల కింద వస్తాయి. ఏది కాదు అన్నాడు కాబట్టి ఆర్థిక విజయం మాత్రమే అనుంది కాబట్టి ఇదే ఆన్సర్. విద్య యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి లక్ష్యం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ శారీరక అభివృద్ధిపై దృష్టి పెట్టడం. ఆప్షన్ బి విద్యార్థులను ఆత్మశక్తిని విశ్వసించడానికి ప్రేరేపించడం. ఆప్షన్ సి మానసిక సామర్థ్యాలను తగ్గించడం. ఆప్షన్ డి వృత్తి నైపుణ్యాలను పెంచడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విద్యార్థులను ఆత్మశక్తిని విశ్వసించడానికి ప్రేరేపించడం. నెక్స్ట్ క్వశ్చన్. విద్య సామాజిక బాధ్యతను పెంచడంలో ఎటువంటి లక్ష్యాన్ని సాధిస్తుంది? విద్య సామాజిక బాధ్యతను పెంచడంలో ఎటువంటి లక్ష్యాన్ని సాధిస్తుంది? ఆప్షన్ ఏ సాంస్కృతిక లక్ష్యం. ఆప్షన్ బి ఆధ్యాత్మిక లక్ష్యం. ఆప్షన్ సి సామాజిక లక్ష్యం. ఆప్షన్ డి వృత్తిపరమైన లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సామాజిక లక్ష్యం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. వృత్తిపరమైన విద్య విద్యార్థులను ఏమి చేయడంలో సహాయపడుతుంది? వృత్తిపరమైన విద్య విద్యార్థులు ఏం చేయడంలో సహాయపడుతుంది? ఆప్షన్ ఏ ఒక నిర్దిష్ట వృత్తి లేదా వృత్తిలో స్థిరపడడం. ఆప్షన్ ఏ ఒక నిర్దిష్ట వృత్తి లేదా వృత్తికి సిద్ధం చేయడం. ఆప్షన్ బి కేవలం అకాడమిక్ గ్రేడ్లపై దృష్టి పెట్టడం. ఆప్షన్ సి వృత్తి నైపుణ్యాలను నిర్లక్ష్యం చేయడం. ఆప్షన్ డి సృజనాత్మక సామర్థ్యాలను పెంచడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒక నిర్దిష్ట వృత్తి లేదా వృత్తికి సిద్ధం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. విద్య యొక్క ఒక కీలక సూత్రం ఏమిటి? ఆప్షన్ ఏ కేవలం అకాడమిక్ విజయాలపై దృష్టి పెట్టడం. ఆప్షన్ బి శారీరక శక్తిపై మాత్రమే దృష్టి పెట్టడం. ఆప్షన్ సి విద్యార్థులు జీవితానికి సిద్ధం చేసేలా జ్ఞానం మరియు విలువలను పెంపొందించడం. ఆప్షన్ డి సాంస్కృతిక అంశాలను నిర్లక్ష్యం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విద్యార్థులు జీవితానికి సిద్ధం చేసేలా జ్ఞానం మరియు విలువలను పెంపొందించడం.